అమ్మ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. ఇంట్లో కొన్ని సమస్యలు ఉండే, అయితే అంత నెగిటివ్ ఎనర్జీ అది ఇది ఉందని తెలిసింది మాకు వచ్చిన తర్వాత. ఇక అమ్మ దత్త ఆశీర్వాదం వల్ల మాకు మంచిగా పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో డబ్బులు నిలుస్తున్నాయి మాకు, ముందు అసలు డబ్బులు నిలవకుండా మాకు. ఆమె దత్తాత్రేయ స్వామి ద్వారా ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ చేసే శక్తి ఉంది ఆమెకు. అమ్మ దగ్గరికి వచ్చినాక నాకు బిజినెస్లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా. మా ఫ్రెండ్ సమస్య తీరింది, అలాగే నాకు కూడా చాలా ప్రశాంతత దొరికింది. ఎన్నో విషయాలు చాలా కష్టంగా వెళ్ళి అన్ని సులువుగా సునాయాసంగా ముందుకు కదులుతున్నాయండి. అమ్మ ప్రేమ అది వర్ణించలేము. శక్తి మనకు ముందుండి ఏదో నడిపిస్తే కానీ ఇక్కడికి రాలేము. శ్రీ సన్నిధి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు దత్త ఉపాసకురాలు శ్రీమతి చోళకర్ జయ గారి దగ్గరికి రావడం జరిగింది. గతంలో వారి యొక్క జీవన ప్రయాణం గురించి అన్ని విషయాలు మనకు తెలియజేశారు. ఎలా దత్తుడు వారి జీవితంలో ప్రవేశించారు, వారు చేసినటువంటి లీలలు ఏంటి, వారు ఇచ్చినటువంటి మంత్రం ఏంటి, ఏ సాధన ద్వారా ఆవిడకి ఈ స్థితి కలిగింది అనే విషయాలన్నీ కూడా తెలియజేశారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు స్వామివారు చేస్తున్న లీలలు ఏంటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి అనుభూతులు పొందుతున్నారు, వారి యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, త్వరలో స్వామివారు చేయబోయే కార్యక్రమాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. జై గురుదత్త. చాలా సంతోషం, చాలా కాలం అయింది దత్తుడు బ్లెస్సింగ్స్ తీసుకుని మేము. మరి ఈ కొత్త సంవత్సరంలో అంటే విశ్వావసు సంవత్సరం ఉగాది నుంచి మొదలైంది. మరి స్వామివారు మా అందరికీ ఏం తెలియజేస్తున్నారు, ఎలా ఉంటుంది మా భవిష్యత్తు అంతాను? ఈ సంవత్సరం గురువు భక్తి చేసిన వాళ్ళకైతే అందరికీ బాగానే ఉందంట, చేసేవాళ్ళు బాగానే ఉంటుందంట. నేను ఫస్ట్ పీఠాపురంలో వెళ్ళి వచ్చిన దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అక్కడ యజ్ఞం జరిగాయి కదా, శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగం. ఫస్ట్ టైం మీరు తీసుకుపోయి నాకు అమ్మవారి దర్శనం చేయమన్నారు, కానీ అక్కడ అమ్మవారు కనిపించలేదు. నాకు గోపాల్ బాబా కనిపించారు. నా గోపాల్ బాబా గురించి నాకు అసలు తెలియదు. దర్శనం చేసుకున్న బాబు ఉన్నారు కదా, చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగినాం కదా, అక్కడ శివుడు పార్వతి కనిపించింది. దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగినాం. తిరిగి వచ్చి కూర్చున్నాక మధ్యాహ్నం పూట ఏమనిపించలేదు, యజ్ఞం జరుగుతుంది కూర్చున్నా చూస్తూ ఉన్నా. అందులో నైట్ మళ్ళీ కూర్చున్నాం కదా 5 తర్వాత, అప్పుడు మాత్రం ఒక్కొక్క దేవతలు ఇట్లా దిగుతున్నట్టు కనిపిస్తున్నాయి నాకు. ఇంద్రుడు వచ్చిండు, వచ్చి యజ్ఞం పాల్గొంచి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతున్నారు. అగ్నిదేవుడు వచ్చిండు, వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపు కన్ను మూసుకుంటే ఇక లోకంలో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళా రానికి 1 గంట అవుతుంది. నాకు అందరు దేవతలు వస్తున్నారు, చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఆశీర్వాదం ఇచ్చి. ఒక్కరోజు నైట్ అంతా అలా జరిగింది. ఇక నేను ఆలోచించిన, కళ్ళు మూస్తే వెళ్ళిపోతున్నా. ఇక స్వామీజీ నేను ఎలా చేయాలి, నేను డైరెక్ట్ చూడాలి, మీకు కన్ను వేయకుండా చూడాలి. అలా కూర్చున్నాయి. ఇక తెల్లారి నుంచి అలానే కూర్చుని, ఇక మీరు వచ్చింది కన్ను వేయకపోతే కనిపించాలి, కన్ను మూస్తే కూడా కనిపించాలి. ధ్యానంలో వెళ్ళిపోయినాం అనుకో, ఇక లేపితే కూడా లేయలేరు. అక్కడ పరిస్థితి అట్లా అయిపోతుంది. అంతా ఇట్లా జల్లుమంటుంది. ఇక్కడ 8 దిక్కులు అంటే రౌండింగ్ ఒకటి పెద్దగా అయిపోయింది, ఒకటి యజ్ఞంలో ఒకటి అయిపోయింది, ఒకటేమో యజ్ఞం దగ్గర లోపల, ఇలా 3 కనిపిస్తున్నాయి. 3లో ఒక శక్తి వస్తుంది, ఎలా తిరుగుతుంది కనిపిస్తుంది. ఇక పూర్వాహుతి రోజు అవన్నీ శక్తులు అన్నీ ఒక ఇట్లా రౌండ్ తిరిగి ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకోటి ఇట్లా కనిపించింది. మన సెంటర్ది కంప్లీట్ అయింది. ఒక మూటలాగా కట్టినారు, దానికి కట్టి అగ్నిదేవుడు మంచి చేతిలో తీసుకుంటాడు. ఒకటేమో శివుడు పట్టుకోండు, ఒకటేమో ఇంద్రుడు, ఇట్లా 3 పట్టుకో. ఆ శక్తి పట్టుకో. అందరికి పంచుతున్నారు. అది దృశ్యం చూస్తే ఎన్ని రోజుల నుంచి నాకు కళ్ళగించిపోవడం.
బాబా మంచిగా తిరుగుతూ ఉంటాడు, గోపాల్ బాబా మొత్తం ఆశ్రమం మొత్తం తిరుగుతూ ఉంటాడు. నాకు గోపాల్ బాబా ఆశ్రమం ఉంది అని తెలుసు, కానీ స్వామి అక్కడే ఉన్నారు కొన్ని రోజులు, ఇక్కడే ఉందని ఏం తెలియదు. తర్వాత తిరిగితే మొత్తం చూసి నా ఆశ్రమం చూసి నా బాగుందని అడుగుతున్నారు. బాగుంది స్వామి. అక్కడ 24 గంటలు తిరుగుతారు బాబా. అక్కడ ప్రజలకు ఎవరికి భోజనం పెట్టకుండా వెళ్ళనీరు. అక్కడ నుంచి భోజనం కంపల్సరీ పెడతారు. అక్కడ భోజనం కూడా చాలా మంది భక్తులకు మంచి పెట్టినారు. భోజనం 3 పూటలు పెట్టినారు అని చాలా బాగా పెట్టినారు. అక్కడ ఉన్న భక్తులకు అందరికీ నమస్కారం. భోజనం చాలా బాగా పెట్టినారు. వచ్చిన భక్తులకు అందరికీ చాలా బాగా చూసినారు. అడిగారమ్మా ఎప్పుడన్నా వీళ్ళే ఈ శ్రీ సన్నిధి వాళ్ళు ఈ సత్యం సార్ వీళ్ళే ఎందుకు చేస్తున్నారు ఈ యాగము, ఏంటి వీళ్ళ వల్ల అవుతుందా ఇంత పెద్ద యాగం, ఎట్లా చేస్తున్నారు? అవును, చేసుకుంటారు అన్నారు. మేము ఉన్నాం కదా, మేమే నిలబడి చేపిస్తాం, ఏం కాదు. కొద్ది దెబ్బ కొట్టినారు మీకు, కానీ కోలుకున్నారు. ఇప్పుడు జర మంచిగా ఉన్నప్పుడు చాలా వీక్ ఉండే, పర్వాలేదు. ఎవరు కొట్టారంటావమ్మా దెబ్బ? ఏంటంట? ప్రకృతిని అంట, ఎవరు కాదు. ఆ యజ్ఞం జరగనియారంట కొందరు చాలా జాగాలో, కానీ నిలబడి చేపించినారు వాళ్ళు వచ్చి. ఇందులో రథంలో దిగుతుంటే చూసి చాలా, ఆ రథం చూస్తేనే చూసుకుంటా ఉండిపోవాలంతే. యజ్ఞంలో ఎంతో మంది పాల్గొన్నారు, వాళ్ళు కూడా మంచిగా జరుగుతా అన్నారు. గోపాల్ బాబా గారు ఆనందంగా ఉన్నారమ్మా? అవును, ఆనందం తిరుగుతూ ఉంటారు అక్కడ. అంటే యాగం వల్ల ఆయనకి సంతోషం. ఫస్ట్ వాళ్ళే కనిపించారు, నాకు అమ్మవారు కనిపించలేదు, చెప్తాను కదా. అక్కడ నిలబడారు వాళ్ళే, యజ్ఞం కంప్లీట్ కావాలని, ఇక్కడ ఆటంకం రావద్దని. ఫస్ట్ కాలు పెట్టగానే వాళ్ళే నిలబడతారు. నేనబ్బా వీళ్ళెవరబ్బా ముసలోరు నేను అనుకున్నా, నాకు తెలియదు గోపాల్ బాబా అని. తర్వాత నేను బాబా ఇక్కడనే ఉంటానని అప్పుడు పోయి ఫోటో చేస్తే సేమ్ మ్యాచ్. ఇప్పుడు చూసింది అది లోపల పోయి దర్శనం చేసినప్పుడు, తర్వాత పూజ అయినా పోయి చూస్తే ఎక్కడ చూసినా బాబా కనుకుంటే గుర్తొచ్చింది. సత్యం సార్ ఫస్ట్ రాగానే అమ్మవారు దర్శనం చేసుకోమన్నారు. అక్కడ అమ్మవారు కనిపిస్తలేరు, బాబా కనిపిస్తుంది. గోపాల్ బాబా వైట్ డ్రెస్ మీద ఉండే ఇప్పుడు చాలా భక్తులకు దర్శనం ఇచ్చినారంట. ఒక భక్తులు అయితే వచ్చినారండి ఇక్కడ, వాళ్ళ దగ్గర పేపర్ లేకుంటే 100 రూపాయల నోట 50 రూపాయల నోట్ సిగ్నేచర్ చేసినారంట. వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఉందంట, అలాగే ఉందంట ఇప్పటికి చెప్పినారు వాళ్ళు. ఇప్పటికీ ఆయన అక్కడనే తిరుగుతూ ఇంకా ఉన్నారు, వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటా ఉన్నారు. మీలాంటి వాళ్ళు అలాంటి ప్లేస్కి వస్తేనే, అలాంటి ప్రదేశానికి వస్తేనే మాకు తెలుస్తాయి ఇలాంటి విషయాలు, ఎలా తెలుస్తాయి మాకు? మాకైతే కనిపించరు ఆయన. రాత్రి కూడా కళలు వచ్చినారు, వచ్చి చెప్తున్నారు ఏం నా గురించి చెప్తలేవు, నేను అక్కడే ఉన్నా కదా అంటే, స్వామి రేపు చెప్తాలి మీ గురించి అని చెప్పి. నైట్ నేను పనుకొనిస్తలేను, 2-3 అయింది పనుకొనిస్తలేదు, లేవు చెప్తలే స్వామి అని చెప్పి. అంటే ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయంటే అమ్మా, చూసేవాళ్ళకి అనేది కానీ ఏదో ఛానల్ వల్ల వెళ్ళి అడిగి చెప్పించుకుంటున్నారు, ఇలా చెప్పండి అంటున్నారేమో అన్నట్టు ఉంటాయి. అవును, చాలా మందికి ఉంటుంది, కానీ ఇలా కనిపించేది చెప్తున్నాం, కంపెనీ ఏం చెప్తలేము. ఎందుకంటే మనం ఎప్పుడో డిసెంబర్లో చేసాము, ఇప్పుడు ఏప్రిల్కి వచ్చాము, ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఎవరిని ఏం అడగలేదు ఎలా ఉంది మీకు ఏంటని. ఎందుకంటే ఎవరు చూసింది వాళ్ళు చూస్తారు, ఎవరు పట్టుకెళ్ళింది వాళ్ళు పట్టుకెళ్తారు లేదు. ఎవరికి ఏం దొరక అందరికి అమ్మా, అంటే ఇలాంటి యాగాలు ఇంకా ఇంకా చేయాలని ఉంది మరి నాకు. మరి మీరు కొద్ది టైం తీసుకోమంటున్నారు, చేయండి, టైం తీసుకొని చేసుకో. వచ్చిన భక్తులు అంటే ఇంతకుముందు ఒక రకంగా వచ్చేవారు మీ దగ్గరికి, మాకు ఆ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి, కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ దత్తాత్రేయుడి మంత్రాన్ని దత్త మంత్రాన్ని ఏదో ఒకటి ఇస్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఎలా ఉంటుందమ్మా వాళ్ళందరూ? వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ వస్తే సంతోషం అనిపిస్తుంది, అది బాధ పోయిందో పోలేదో తర్వాత మాట అంటారు వాళ్ళు. ఇక్కడ ఉంటే సంతోషం అనిపిస్తుంది, గంట సేపు కూర్చొని పోతా అంటారు అంతే, వాళ్ళ సంతోషం అంతే. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవుతున్నాయి, మొన్న 2-3 పత్రిక ఇచ్చిపోయినాయి, పెళ్లికి రావాలమ్మా అంటున్నారు. సరే మీ తరఫు నుంచి, స్వామి తరఫు నుంచి, స్వామికి కూడా తొలకరండి అంటున్నారు. సరేలే అన్న, స్వామిని తొలకరావడానికి మీతో పాటు ఉంటారు కదా ఆయన. అవును, అందుకే కదా తొలకరామని చెప్తున్నారు. వాళ్ళ కోరిక అట్లుంటది, మీరు వస్తే స్వామీజీ వచ్చినట్లు. మధ్యన మళ్ళీ వెళ్ళారేమో గానగాపురం వెళ్ళాను, అక్కడ అష్టతీర్థ చేపించినాం. ఫస్ట్ ఏమో నరసింహస్వామి గుడికి తీసుకుపోయింది, బీదర్లో నరసింహస్వామి. అక్కడ నీళ్ళకెంచి పోవాలి 1/2 కిలోమీటర్, చాలా బాగుంటుంది. నీళ్ళకెంచి పోయి మళ్ళీ 1/2 కిలోమీటర్ రిటర్న్ రావాల్సిందే. రిటర్న్ వచ్చి మళ్ళీ పూజ చేసుకుని వచ్చి, ఈ నరసింహస్వామి ఈప్కి పూజ అవుతుంది అక్కడ, ముఖంకి కాదు, ఈప్కి అవుతుంది పూజ. ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం. అక్కడ నుంచి గురుద్వార, అక్కడ భోజనం చేసుకొని గానం చాల్కాపూర్ వెళ్ళి, చాల్కాపూర్ ఆంజనేయ స్వామి తెలుసు కదా, అది
అక్కడ దర్శనం చేసుకొని గాన్గాపురం వెళ్ళాను. ఉమ్, అక్కడ నైట్ ఉండి పొద్దున్న 3 గంటలకు లేచి పాదుక దర్శనం చేయించినాం అందరికి. ఉమ్, మధ్యాహ్నం చూసే నాకు పాదుకలు వెరైటీగా అనిపిస్తాయి. ఆ, పొద్దున్న 2 గంటలకు 3 గంటలకు చూస్తే ఉమ్, బంగారు పాదుకలు పెద్దగా ఉంటాయి, ఉమ్, ఉమ్, గోల్డ్. ఉమ్, అవి 2 పెట్టినవి ఉంటాయి అక్కడ. అవి దర్శనం చేసుకోవచ్చు పొద్దు. ఉమ్, మధ్యాహ్నం అవి దొరకవి, ఎక్కడ చూస్తే కూడా దొరకేది. మళ్ళీ పొద్దున్న 2-3 గంటలకే దొరుకుతాయి. ఉమ్. ఆ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి తర్వాత అష్టతీర్థ చేయించినాం అందరికి. అష్టతీర్థాలు. అష్టతీర్థ అందరికి చేయించాం, చాలా బాగా చెప్పి 40 మంది ఉమ్, 40 మందికి చేయించినాం అందరం. తర్వాత స్వామీజీ చీర లాస్ట్ నదిలో ఉమ్, మన్మథ తీర్థ్ చీర మంచి ఒడి నింపమన్నారు. అందరు ఒడి అంటే ఇట్లా నింపేస్తారు కదా, ఉమ్, అది కాదు, ఓపెన్ చేసి మొత్తం 5 మీటర్ల చీర అందరు పట్టుకోవాలి. పట్టుకోవాలి. ఆ, అక్కడిక్కడ పట్టుకొని అందులో ఒడి నింపమన్నారు. 5 కిలో బియ్యం, 5 కిలోలు అన్నారు, ఎక్కువ వద్దన్నారు. ఉమ్, అట్లా ఒడి నింపి చీర ఇచ్చినాం. తర్వాత ధోతి కూడా వేయడం, స్వామీజీకి ధోతి కావాలి కదా, ఆ, ధోతి కూడా అలాగే వేయడం, అలాగే ఉమ్, ఇచ్చి వచ్చినాం స్వామీజీకి. అక్కడ నుంచి ఇక్కడ వంట చేయించినాం అన్నదానం కోసం. ఉమ్, 12 నుంచి 4 గంటల దాకా పెడతానే ఉన్నాం. అక్కడ బియ్యం అయిపోతలేవు, ఉమ్, అన్నం అట్లానే ఉమ్, కనీసం 4 గంటలు పెట్టినాం. చాలా మంది సంతోషపడ్డారు. ఉమ్, అన్నదానం తిన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినా చాలా బాగా చేసినారు. ఉమ్, ఇంత మంచి భోజనం పెట్టినారు, చాలా సంతోషం. ఉమ్, ఇద్దరు ఆల్మోస్ట్ మ్యారేజ్ డే ఉండే అంట. ఎక్కడ తినాలో మంచి భోజనం ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకంగానే ఉమ్, చాలా సంతోషం ఇచ్చింది. ఉమ్, మాకు మ్యారేజ్ డే ఉంది ఈరోజు, చాలా సంతోషపడ్డాను. చాలామంది మళ్ళీ బస్ ఎక్కేటప్పుడు కూడా అంటున్నారు ఉమ్, చాలా మంచి భోజనం పెట్టినారు ఉమ్, స్వామి దగ్గర వచ్చి. స్వామీజీకి 12 గంటలకు ఉమ్, అన్ని పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అన్ని ఒక ఇస్రాకులు తీసుకొని గోడ మీద పెట్టిన. ఆ గోడ నాకు అందది, నాకు లెక్క రాదు. ఆ, అయితే ఇంకో భక్తులు వచ్చి నాకు ఇయ్యి అంటే నేను పెడతా అంటే రాత నేనే పెడతా స్వామీజీకి భిక్ష, నేను గోడ మీద పెట్టిన. ఉమ్, ఆ గోడ మీద పెట్టిన అర్ధగంట చూస్తే అక్కడ లేదు. ఉమ్, పడిపోయినా అంటే ఇక్కడ పడుతుందా, ఉమ్, ఎవరైనా తీసుకున్నారా, ఛాన్స్ లేదు. ఉమ్, మాయం చేసుకున్నారు. వచ్చి నిలబడి తీసుకున్నారు. నా అంటే గోడ చిన్నది కాలేదంట, నా చేతులు పొడుగై తీసుకున్నారంట వాళ్ళు స్వామీజీ. ఉమ్, భిక్ష తీసుకున్నారు. మేము అందరం మళ్ళీ తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చింది. ఉమ్, అప్పుడు 100 సంవత్సరాలు ఒక మనిషి ఉండే, ఆయన కూడా వచ్చిండే 100 ఇయర్. ఉమ్, ఇక ఆయనకు దర్శనం చేయాలంటే మేము అందరం పోయి అక్కడ ఆఫీస్లో మాట్లాడి ఉమ్, 100 సంవత్సరం కదా జర ఏజ్ ఉంటుంది, నడవడానికి రాదు, దర్శనం చేయించి చేపించి తీసుకొచ్చి వాళ్ళు ఎంత సంతోషపడ్డాడో. ఉమ్, అమ్మ నాకు దర్శనం చేయించిందని అందరం పోయినాం, 10 మందే పోయినాం, ఎక్కువ పోలేదు. దర్శనం చేసుకొని వచ్చినాం స్వామి. అంటే పీఠము మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మార్చారు కదమ్మా, అవును. మరి స్వామివారికి ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఏమన్నా చెప్తున్నారా? చాలా బాగుంది, ఎక్కడ ఉంటే ఏం కాదంటారు. ఉమ్, మన చెట్టు కింద కూర్చుంటే కదా ఏం కాదంటారు, ఉమ్. ఎక్కడ కూర్చోవచ్చు. అంటే స్వామివారు మరి అక్కడ చక్కగా మంచి ఏసీ రూమ్లు ఇవన్నీ పెట్టారు కదా, అవును. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారా ఏంటి? నా గాలి నాకు వచ్చేస్తుందంట, ఉమ్, వాళ్ళకి వచ్చేస్తుందంట. ఉమ్, అగ్నిదేవుడు కూడా సాయం చేస్తారంట, వాయుదేవుడు కూడా సాయం చేస్తారంట. ఉమ్. ఎంత కావాలి అంత గాలి వచ్చేసి. ఎలా అమ్మ మరి ఈ వైరస్లు ఈ రకరకాలు వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయి కదా? గురు భక్తి చేసిన వాళ్ళకి ఇవన్నీ దగ్గర రావంటాం, ఉమ్. కొద్దిగా టచ్ చేసి పోతుంది కానీ ఏమి చేయలేరంట. అంటే గురుభక్తి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? రోజు లేచి దేవునికి ప్రార్థన చేయాలంటే ఇంట్లో పని ఉంది అంటారు. ఉమ్, ఇంట్లో పని అందరికీ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఆ, అర్ధగంట టైం తీసి ఇవ్వండి స్వామీజీ. ఉమ్, పొద్దున అర్ధగంట, సాయంత్రం అర్ధగంట. టీవీ చూస్తూ ఉంటారు కదా, ఆ టీవీలో అర్ధగంట స్వామీజీకి ఇవ్వండి. ఉమ్, ఎన్ని గంటలు టీవీ చూస్తారు చూసుకోండి, కొద్దిగా జరపండి, అక్కడ జరిపి ధ్యానం చేయండి, ఉమ్, భక్తి చేయండి. ఉమ్, భక్తి చేస్తే వాళ్ళకు మంచిగా జరుగుతూ ఉంటుంది. ఉమ్, వాళ్ళ పిల్లలకు కూడా నేర్పియండి. ఇవాళ రేపు చాలామంది తల్లి వచ్చి నా కొడుకు ఇంటలేడు అంటే ఉమ్, స్వామీజీ అంటారు నీ తప్పు ఫస్ట్. ఎందుకంటే పెద్దగైనాక ఇంటలేడు అంటే ఆయన తప్పు కాదు కదా, ఉమ్, చిన్నప్పటి నుంచి నేర్పి ఫస్ట్ అమ్మ నాయన నేర్పియాలి పిల్లలకు, మర్యాద నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకోండి. ఇక పెద్దగైనాక ఇంటలేరు అంటే తప్పేమండి, అమ్మ నాయన దగ్గర స్వామీజీ అదే చిన్నప్పటి నుంచి నేర్పింది. ఉమ్, ఇప్పుడు ప్రతి మంగళవారం ఏదో ఒక గుడికి వెళ్ళమని చెప్తున్నాను, ఫస్ట్ అది నేర్చుకోండి. మన పిల్లలకు కూడా నేర్పించండి. ఉమ్, అర్ధగంట సాయంత్రం తీసుకోండి పిల్లలకు, స్కూల్ నుంచి రాగానే. అట్లా అంటే స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, అది కూడా అంటారు మళ్ళీ వాళ్ళు. సాయంత్రం తీసుకోండి, అలవాటు చేయండి. ఫస్ట్ అలవాటు చేసి హనుమాన్ చాలీసన్నా, గురు చరిత్రన్నా, సహస్రనామానం ఏదైనా చదవండి. చదువుతా పోతే వాళ్ళ పిల్లలకు అలవాటు. మనమే చదవము, వాళ్ళకేం వస్తుంది. ఇప్పుడు వచ్చి అంటారు మా పిల్లగాడు ఇంటలేడు,
దానికి కారణం మీరే, అమ్మనాయనని. ఇక డైవేజ్ కూడా అంటారు, అది కూడా అమ్మనాయన కారణం. వాళ్ళకి ఏం నేర్పియలేరు. ఇప్పుడు లాస్ట్కి ఏమైనా చిన్న మాట అత్తగారు అంటే కోపం వాళ్ళకి. అలా ఏం నేర్చుకుంటున్నారు. అమ్మ నాయన మంచిగా నేర్పిస్తే వాళ్ళు ఇప్పటి నేను నేర్పియండి మీ పిల్లలకు, చిన్న పిల్లలకు కూర్చొని నేర్పియండి. అర్ధగంట కూర్చోబెట్టండి. మీకు టైమే లేదు, డ్యూటీ గంట, ఇంట్లో పని చేసినా లేదా, లేకుంటే హోటల్ నుంచి తినిపిస్తారు. అదే అలవాటు అవుతుంది. వాళ్ళు ఏమేమి అనుకొని తినిపిస్తారు. మీరు చేసేటప్పుడు మంచి భావనతో చేయండి. ఆ భావన మీ పిల్లలకు కూడా వస్తుంది. ఏదో వండినామా పెట్టినామా అలా కాదు, ప్రేమతో ఉండండి. చాలా బాగుంటుంది ప్రేమతో ఉండేది. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పటికి స్వామివారు మీకు ఇచ్చే శక్తి పెరిగిందమ్మా? ఎలా తెలుస్తుంది దాంట్లో? పెరిగింది. స్వామి చెప్తా ఉంటారు. కొత్త విగ్రహం తెచ్చుకున్నారు స్వామిజీ. 5 సంవత్సరాలు చూస్తున్నారు, ఇక్కడ సెట్ కాలేదు. అయితే ఒక దుకాణంలో సెట్ అయింది. స్వామిజీ విగ్రహం రెడీ అయింది. ఎన్నిసార్లు తెచ్చినారు, అది కూడా తెచ్చి వాపిస్తా పోయినాం. నచ్చలేదని చిన్న తప్పు వచ్చి కూడా నచ్చలేదు. ఇస్తా పోయినా మొన్న నచ్చింది. శివరాత్రికి కూర్చోబెట్టినాం. అసలు దత్త జయంతికి కూర్చోబెడదాం అనుకున్నాం. శివరాత్రి రోజు కూర్చోబెట్టినాం. శివరాత్రి రోజు ప్రయాగరాజ్ వెళ్ళినాం కదా అందరం. అక్కడ అసలు 45 days స్వామీజీ ఇక్కడ లేరు. ఏ గుళ్ళ కూడా ఏ దేవతలు ఉండలేరు. మహాకుంభమేళ ఉండే కదా, అందరు అక్కడే ఉన్నారు. అందరు అక్కడే డుక్కి కొడుతున్నారు. ఇక మేము కూడా రమ్మంటే పోయి వచ్చినాం. కానీ చాలా మంచి దర్శనం అయింది. ఇక్కడ కుంభమేళ దర్శనం చేసుకుని వచ్చినాం. దేవతలు అందరూ అక్కడే కనిపిస్తున్నారు. ఏ గుళ్ళ కూడా ఆరతి తీసుకున్నారు, మళ్ళీ అక్కడే వెళ్ళిపోవాలి. ప్రసాదం తీసుకోవాలి, అక్కడ వెళ్ళిపోవాలి. అందరు దేవతలు అక్కడ. శివరాత్రికి ఇంటికి వస్తా, ఆ రోజు లాస్ట్ కదా, నేను ఇంటికి వస్తా అన్నారు. ఆ రోజు విగ్రహం కూడా తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయిపోయినాం. కొత్త కూర్చోబెడతాం. వారం నుంచి చెప్తున్నారు శివరాత్రికి వస్తా అన్నారు. సరే స్వామిజీ. మళ్ళీ ఏమన్నా తెలుసా, శివరాత్రి ఎప్పుడు ఆరతి చేసినా అప్పుడు నేను వస్తాను ఇంటికి. ఏ టైం ఆరతి చేసినా ఆ టైం ఇంటికి వస్తాను. ఇక ఎప్పుడు లేట్ అయితే మన స్వామిజీ లేట్ వస్తారు. విగ్రహం ఒకరోజు ముందే తెచ్చుకున్నాం ఇంటికి. స్వామిజీ కూర్చున్నారు. పొద్దున తొందరగా లేచి చేద్దామంటే ఆ రోజు నిద్రనే పోలేము. నైట్ స్వామిజీకి తొందరగా పీచుకోవాలి ఇంటికి. స్వామిజీ ఇంటికి రాలేదు. 2:30కి స్నానం చేసి పూజ చేసి ఆరతి చేసాం. 4 గంటల దాకా స్వామిజీ వచ్చేసినారు. ఆ వచ్చేసి ఏం చూడాలి, స్వామిజీది మెట్లు ఉన్నాయి కదా ఇంట్లో, ఆ మెట్లు నుంచి ఈ ఫోకస్ ఇంకా తక్కువ నాకు. ఆ ఫోకస్ కొట్టుకుంటా మెట్లు ఎక్కుతున్నారు. ఆ సీన్ ఇప్పటికీ కళ్ళలో తిరుగుతున్నారు. మెట్లు ఎక్కి లోపల వచ్చి హాయిగా కూర్చున్నారు. విగ్రహంలో ఎండి విగ్రహం చేపించి అందులో వచ్చి కూర్చున్నారు. మళ్ళీ 4:30కు పూజ కంప్లీట్ అయిపోయింది. అన్ని ఆరతి చేసినాం. వచ్చి 5 ఇక్కడ కూడా వచ్చి పూజ చేసుకున్నాం. 5 గంటల మొత్తం అయిపోయింది. స్వామి నా పూజ అయిపోయింది, స్వామిజీ వచ్చేసి నేను హాయిగా పండుకుంటా అని పండుకున్నా. 5 గంటలకి పండుకుంటే నేనన్నా ఎండి విగ్రహం తెచ్చిపెట్టినా అలా మీరు వచ్చింది లేదు, నేను నాకు ఎలా కనిపించాలి, మీరు నడిచి చూపెడితే నేను నమ్ముతా అన్నా. ఆ విగ్రహం ఉంది కదా, అలాగించి మంచిగా వెళ్ళినట్టు చిన్న రూపం ఇంతే నడుస్తున్నారు. 3 అడుగులు వేసినారు. మళ్ళీ స్వామి మళ్ళీ లోపల పోయి కూర్చొని మళ్ళీ 5 అడుగు వేసి ఎక్కడైనా పోతే నేను చూసుకుంటుండాలి అని మళ్ళీ తీసుకుపోయి అన్నాన్ని కూర్చున్నారు హాయిగా. చాలా బాగా అనిపించింది. మంచిగా నడుస్తున్నారు. లోపల పోయి కూర్చొని స్వామి ఉన్నారు మీరు ఇక్కడే అన్నారు. ఇంకా అట్లా జరిగింది. శివరాత్రి వచ్చి కూర్చున్నారు ప్రయాగరాజ్ నుంచి 45 రోజులు. ఆ 45 రోజులు మాకు ఎలా అనిపించిందంటే ఎవరో ఇంట్లో లేదు, పెద్ద మనిషి ప్రేమతో ఉన్న వాళ్ళు లేకుంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. ఎక్కువసేపు పూజ రూమ్లో కూర్చోలేకపోతుంది. ఎట్లా అంటే మనం ఎవరికైనా ప్రేమించే వాళ్ళు ఇంట్లో లేకుంటే ఎలా అవుతుందో మనసు అంతా బాధ అలా ఉంటుండే. వెళ్తూ ఉంటుంది. పూజ చేసి వస్తుండే. డైలీ పూజ ఏం చేయాలి రావాలి. కానీ అవి 41 days ఎట్లా పోతాయి అమ్మ, ఇంకా 3 రోజులా, ఇంకా వారమా, ఇట్లా లెక్కలు వేసుకుంటూ కూర్చున్నా. వాళ్ళు లేకుంటే రూమ్ అంతా ఎలాగో ఉంటుండే. వాళ్ళు వచ్చినాక గలగల సపోర్ట్ రావాలి, నడిచినట్ల సపోర్ట్ రావాలి. బాగా అల్లరి చేస్తారమ్మా స్వామిజీ. అల్లరి సపోర్ట్ చేయొద్దంటారు, నీట్గా పెట్టాలంటారు పూజ రూమ్. కొద్దిగా తేడా ఉండొద్దు, అక్కడ నీట్ ఉండాలి. ఏదైనా ఉంటే సాఫ్ చేయి తర్వాత కూర్చో అంటారు. కొద్ది కూడా ఏది పడొద్దు, అక్కడ నీట్ ఉండాలి పూజ రూమ్ అంట. ఎక్కడైనా ఏమో పెట్టుకో, మనం స్థలం చక్కగా ఉండాలి. ఇక్కడ ఏమైనా పెట్టుకో, మధ్యలో మాత్రం కదా. మొన్న 12 గంటల దాకా పీఠం మీద కూర్చుని అక్కడ కూర్చుంటే గుమ్మ వాసన వస్తుంది. ఒకళ్ళు వచ్చి నేను అట్లానే మాట్లాడుకుంటూ పని అనేది స్వామిజీ వెళ్తారు అట్లా కూర్చున్నా. ఎప్పుడు కూర్చొని నేను వెళ్ళి వచ్చాను ఇంటికి. గుమ్మ వాసన వస్తుంది. కళ్ళు మూసి చూస్తే స్వామిజీ మెల్లగా వెళ్తుంది. లేచి వెళ్తేప్పుడు గుమ్మ వాసన ఎంత అది మనం ఎక్కడ
దొరకదు, ఏది ఎక్కడ దొరకదు. గాంగాపురంలో కూడా వచ్చేది శుక్రవారమో శనివారం. సింక్ దగ్గర వాసన వస్తుంది, గుమ్మ గుమ్మ. ఇక్కడిక్కడ చూస్తే నేను కిందకు వచ్చిన చూస్తలేవు నాకు అంటారు. స్వామి మీకు దండం, ఎక్కడంటే వాళ్ళు వస్తున్నారు, మీరు నేను ఏం చేయాలా, నేను ఇక్కడ ఉన్నా చూడు అంటే, సరే స్వామి మీదికి పోయి కూర్చోండి అన్న. అక్కడ కూడా గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. వాళ్ళు ఎమ్మడెమ్మడి వస్తే వాసన వస్తుంది, కంపల్సరీ వస్తుంది. మీకు ఒక్కరికే తెలుస్తుందమ్మా? పక్కన కొద్దిగా వచ్చిన అడుగుతా ఉన్న వాళ్ళకు కొద్దిగా వస్తుందమ్మా అంటారు. మీకైతే బాగా తెలుసు. బాగా వస్తుంది. మీరు బయట ఏ క్షేత్రాలకి బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలుస్తుంది అక్కడ కూడా ఇలాంటిది? తెలుసు. ఒక్కొక్క గుడిలో ఉంటుంది, కొన్ని గుడిలో ఉంటాయి వాసన రాదు. ఒక్కొక్క గుడిలో అంటే స్వామి నువ్వు పో నేను రానంటారు, అప్పుడు పోయి రావాల్సింది. అంతే, వాళ్ళు రారు. వాళ్ళు వచ్చిన జాగ్రత్త కంపల్సరీ. వాళ్ళు పోయిన దేవతలో మాట్లాడి మంచి పక్క కూర్చొని పాలు తాగి ఉయ్యాల పెడతారు. అక్కడ ఉయ్యాల లోగి చేసి వస్తారు. అమ్మవారింటికి పోతే కంపల్సరీ ఒప్పిస్తారు స్వామీజీ. భద్రకాళి అమ్మవారు ఉంది కదా, కాళీ మందిర్ ఇక్కడ, అక్కడ పోతే అమ్మ కూర్చోబెట్టి పాలిచ్చి స్వామీజీ కూర్చోబెట్టి మంచిగా ఇస్తుంది. కౌగులించుకుంటుంది మంచిగా, ఇట్లా తల్లి కొడుకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ సికింద్రాబాద్ అమ్మవారు కూడా అంతే, మహంకాళి అక్కడ కూడా అంతే. ఎట్లా ఎత్తుకుంటుంది అమ్మవారిది, పెద్ద రూపం తీసుకొని ఎత్తుకొని ఇట్లా దింపుతుంది. మెట్లు కూడా దించదు నేను స్వామీజీ, ఎత్తుకొని అట్లా పెడుతుంది. అమ్మవారు తిరుగుతూ ఉంటుంది 24 hours, ఇంటింటికి తిరుగుతుంది. ఎవరు కష్టం వస్తే డోర్ కొడుతుంది అమ్మ. అమ్మవారితో మీరు ఎప్పుడైనా మాట్లాడాలని ప్రయత్నం చేశారా? మాట్లాడుతుంది అమ్మవారు, మాట్లాడుతుంది. ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అంట, త్రిశూలం పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. మీరు ఏ సమయాల్లో చేస్తారమ్మా ఇలాంటివన్నీ కూడా? నాకు ఇప్పుడు నా ఇష్టం అనిపి పోయి కూర్చుంటా, పూజ దగ్గర పోయి కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంటా. ఏదో గుడి పోవాలనిపిస్తే కూర్చున్న దానిలో పోయి వస్తా, దర్శనం చేసుకొని వస్తా. అదే ఎవరైనా పక్కలో ఉంటే చెప్తా, లేకుంటే చెప్పా. అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు కదా, నమ్మిన వాళ్ళకి చెప్తా. అంటే ఎవరైనా ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, ఇవాళ వాళ్ళు రాబోతున్నారు, అలాంటి విషయాలు వస్తాయండి. రాగానే నేను షాక్ అయితే వచ్చినావా ఎందుకమ్మా అట్లా అంట. స్వామి చెప్పినా నువ్వు వస్తావని అందుకే వచ్చినావు అడుగుతాను. అమ్మ నాకు స్వామి గుర్తు చేసినరా అని దండం పెట్టుకో. నిజంగా వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇవాళ పొద్దున చెప్తారు ఈయన వస్తాడు అంటే సరేలే చూస్తే నిజంగా వస్తారు వాళ్ళు. అలా జరిగింది 3-4 సార్లు జరిగింది. ఎప్పుడెప్పుడు అన్న రాకపోతే స్వామిజీ పిలుస్తారు. ప్రేమ రాలే, పిలిపి పని ఉంది రావాల్సింది. ఆయనకేం పని ఉండదు, నాకు సంబంధం లేదు, వచ్చి పొమ్మని చాలా రోజులు లేదా వారం రోజులు రాలే అంటూ పీఠం దగ్గర పిలుస్తారు. అలా జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మరి వాళ్ళు అడిగేది కరెక్ట్గా ఉందా, ధర్మంగానే ఉందా లేదా, మరి వాళ్ళ కోరికలు అన్ని ఏ కోరికలను తీరిపోతే ఎలాగా, మరి వాళ్ళు ధర్మంగా ఉన్నదా లేదా ఎలా తెలుసు? చూసి చేస్తారు. ధర్మం అంటేనే చేస్తారు, లేకుంటే తింపుతూ ఉంటారు. ధర్మంగా లేకుంటే తింపుతూ ఉంటారు. ధర్మంగా లేకపోతే వచ్చేంత వరకు మారేంత వరకు తింపుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజుల్లో వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయమ్మా? కొందరికి 6 నెలల్లో అయిపోతుంది. ఈ సంవత్సరం అయితే 3కి మ్యారేజ్ సెట్ అయిపోయింది. ఈ 3 కడుపుతోనే ఉన్నారని చెప్పి సంతోషంగా స్వామిజీకి చెప్పి పోదామని వచ్చిపోతారు. దత్త జయంతికి ఓడి నింపుతారు, కొబ్బరికాయ ఇస్తారు. వాళ్ళు 4-5 మంది వచ్చిపోయినారు ఇప్పటిదాకా. మేము సంతోషంగా ఉన్నారు, పాపకు తీసుకొని వస్తాను వెళ్ళిపోతాం. చాలా మంది సంతోషంగా ఉన్నారు. లేదంటే 5 పండ్లు కూడా ఇస్తారు. అట్లా దత్త జయంతికి రాకుండా తర్వాత వచ్చిన వాళ్ళకు గురువారం పిలిచి 5 పండ్లు ఇస్తారు, 5 రకాలు. అది వేస్తే కూడా వాళ్ళకు కూడా సంతానం అవుతున్నారు. నెలకే వచ్చి చెప్పిపోతున్నారు అమ్మా, సంతోషం పడి చేయొచ్చు. చాలా పెద్ద పెద్ద గురువులు వాళ్ళందరూ కూడా మీ గురించి తెలుసుకుని ఇక్కడికి వస్తున్నారని తెలుస్తుంది. అవును, ఆ గురువుకు చూడడానికి వస్తున్నాను కానీ నాకెందుకు ఈ శరీరం కాదు, ఆ గురువుకు చూసి వస్తున్నాను. ఆ గురువు ఇక్కడ ఉన్నారని వస్తున్నారు అంతే, నేను కాదు. అక్కడ ఎవరైనా వచ్చారమ్మా? అలా వస్తూ ఉంటారు కానీ వచ్చినాక చెప్తారు మేము గురువు ఉన్నామని. అప్పటిదాకా మేము కూడా మామూలుగానే వస్తారు. మాకు కూడా పీఠమ్మని చెప్తారు, వచ్చి పోమంటారు. ఒకసారి పర్మిషన్ ఇస్తే పోతారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు డబ్బులు ఇచ్చేయమని చెప్పొచ్చు కదా స్వామీజీకి. మీరు ఆగం పట్టేస్తారంట, ప్రజలకు ఆగం పట్టేస్తారంట. ఆ డబ్బు కరెక్ట్ యూజ్ చేయాలంట. యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇస్తారు. ఎన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు సంఖ్య చెప్పాలి. కోట్లే కావాలంటే 1 కోటి దానికి సంఖ్య పెట్టాలి. సంఖ్య పెడితే కంపల్సరీ ఇస్తారు. నాకు 2 కోట్లు కావాలి, నాకు 3 కోట్లు కావాలని వాళ్ళు అడగాలి. అలా అడగాలి.
నెంబర్ చెప్పాలి. నంబర్ కంపల్సరీ. అది దేని గురించి వాడుతున్నారు అది కరెక్ట్ చేసే మీ భావన ఉంటే ఇప్పిస్తారు. మీ భావన లేదంటే అక్కడ రాదు. ఈ స్టూడెంట్స్ వస్తారా అమ్మా, పిల్లలు వస్తారా? వస్తారు, చాలా మంది వస్తారు. ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తే స్వామీజీ ఏమని చేసింది, ఎగ్జామ్ రాసి వచ్చి హాల్ టికెట్ ఇస్తే దానికి సంబంధం ఉండేది. ఎగ్జామ్ రాయకముందు హాల్ టికెట్ తెచ్చియాలి స్వామీజీ. నంబర్ చూసుకుంటారు వాళ్ళు, వాళ్ళ జోలీలో పెట్టుకుంటారు. అప్పుడు రిజల్ట్ వచ్చేసేది. తర్వాత చెప్పితే అది రాదు. ఏదైనా దీక్ష ఇస్తున్నారమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి? గురువు ఉపదేశం ఇస్తాను, జపమాల కూడా ఇస్తాను. జపం చేసానికి ఎన్ని రోజులు చేయాలి? చాలా రోజులు చేయాలి. ఎంతకాలంలో చేస్తూ ఉండాలి. తక్కువ ఉండాలి సంఖ్య. ఇప్పుడు ఒక భక్తుడు వచ్చిండు, అడిగిన నేను 21 చేస్తా 51 చేస్తా అని లెక్క ఏమీ ఉండదు వాళ్ళకు. ఆ గురువులు మాకు చెప్పింది చేస్తున్నామంట, ఎంతనా చేసుకో అంతే, వీళ్ళు చేసుకుంటూ పోతాం. ఈ దత్తాత్రేయ స్వామి అలా కాదు, సంఖ్య ఎంత ఇస్తారో ఇంత చేసుకోవాలి, దానికన్నా ఎక్కువ చేసుకో. స్వామివారు ఉపదేశం చేసినప్పుడు చెప్తారు, సంఖ్య చెప్తారు, ఆ సంఖ్యనే చేయాలి. ఎప్పుడు ఇస్తారు మీరు ఉపదేశం? ఎప్పుడు ఇస్తారు? గురువారం, ఏకాదశి. ఇప్పుడు పండుగలు ఇప్పుడు ఎప్పుడనే నవరాత్రులు నడుస్తున్నాయి, ఇప్పుడు ఎవరైనా టైం ఎప్పుడు? సాయంత్రం లేకుండా తినవంట ఇవ్వచ్చు, ఇచ్చేస్తానంటారు స్వామి. ఇప్పుడు మీకు ఇలా వస్తున్నాయి కదా పైకి, ఎట్లాగా అంటే ఏంటి, దేనికోసం వస్తాయి? వాళ్ళు గుర్తు చేసుకుంటా అంటారు అందరు, సమ్మానం నడుస్తూ ఉంటుంది అది. అంటే మీకు ఇవన్నీ చూసి ఇది అనిపించదా, నేను ఇక్కడ వీళ్ళతో ఎందుకు ఉన్నాను, నేను ఉండవలసింది స్వామివారు? నాకు ఇక్కడే ఉండమంటున్నారు కదా, ప్రజలలో సేవ చేయమంటున్నారు. అంటే చాలా మందికి భక్తి తెలియదు, వాళ్ళకి నేర్పి ఎలా చేయాలి భక్తి నేర్పి అందరికి. అందుకే అంటే బాధ్యత ఉండే కదా, సంసారంలో ఉండి పిల్లలు ఉంటారు, బాధ్యత కూడా పూర్తి చేయమంటారు. తర్వాత రానా దగ్గర నేను అప్పుడు కూర్చోబెట్టుకుంటాను. బాధ్యత ఇడిచిపెట్టి రావద్దు, అది చాలా పాపం. బాధ్యత కంప్లీట్ చేయాల్సింది. అంటే ఎవరైనా వాళ్ళు మేము పలానా వేరే గురువుల దగ్గరికి ఉండేవాళ్ళు అండి, మాకు ఆ గురువుని చూపిస్తారా, లేదంటే ఆ గురువులు ఏమంటున్నారు మా గురించి కనుక్కొని చెప్తారంటే చెప్తున్నారమ్మా అట్లా? కొన్ని చెప్తాం, కొన్ని చెప్పాం. ఎందుకంటే అన్నీ చెప్పాలని రహస్యం ఉంటాయి కదా. వాళ్ళ గురువు ఏమైనా మాతో మాట్లాడతాం, మేము మాట్లాడతాం గురువు మాట్లాడి పెడతాం, కానీ చెప్పలేకపోతాం, అందుకే గమ్మున ఉంటాం. కొన్ని కరెక్ట్ ఉండేవి వాళ్ళు, అంటే మేము వాళ్ళకి చెప్పలేము కదా, మీ గురువు ఇలా చెప్పింది తప్పు అని చెప్పలేము కదా, మేము ఎలా చెప్తామండి, ఇలా కాదు ఇలా చేసుకోండి అంతే. అంటే మీకు మొదట్లో ఇవన్నీ కొంచెం భయంగా ఉండేయా, ఇలా దేవుళ్ళు వచ్చి మాట్లాడడము ఇలా చేయడం? అంటే వాళ్ళు చెప్పింది కొద్దిగా వినిపించకుండే మాకు అంత ఎక్కువ. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది, వచ్చి ఆయన గురించి చెప్పేసి వెళ్ళిపోయి అంతే. ఒక్క ఆయన వచ్చి కూర్చుండు, సెకండ్లో జవాబు ఇచ్చినారు, ఆయన రానికి లేడు, చెప్పడానికి లేడు కాదు, అంతే అంతే సెకండ్లో చెప్పిస్తారు. వాళ్ళు వచ్చి కూర్చుందే లేట్, వాళ్ళ పేరు చెప్పేది లేట్ చెప్పేసి. వాళ్ళ గురించి ఒక శక్తి జరపాలంటే 108 జపం చేయాల్సింది ఒక్క శక్తి జరపడానికి, కానీ ఇప్పుడు అలా కాదు, చూస్తే వెళ్ళిపోతాయి. అంటే శక్తి అంటే అమ్మా దయ్యం భూతాలు పట్టుకుంటే ఉంటాయి, చెడు ప్రయోగాలు, ట్రై ప్రయోగాలు అవన్నీ జరిపిపోతాయి. ఒక పిల్లగాడు మొన్న అయితే వచ్చిండు, 3 గంటల సేపు ఉండే ఇక్కడ, ఎవరికి ఒప్పుకోలేదు, అవి తీసి పడేస్తుంది, ఇవి తీసిపోతే పడేస్తుంటారు, గొల్ల చేస్తుండ గొల్లం వేసి ఆయన కూర్చోబెట్టినాం. ఆ పరిస్థితి మాది, అంత శతాంచి పెట్టిండు దయ్యం పై మీద వచ్చి. తర్వాత దిగినాక మా తల్లి వాళ్ళు ఎట్లా పోయి కూర్చుని అంటే తల్లి కూడా తిట్టి పాడేసిండు, ఎవరి తోలుకొచ్చిండు వాళ్ళకు కూడా తిట్టి పాడేసిండు, అన్ని బూతు మాటలు. మళ్ళీ చేయవచ్చు, నోటికి వచ్చేది అవే కదా, తిట్టి 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 లాస్ట్కి కొద్దిసేపు పండుకుండు. దించినాక తల్లి వాళ్ళు ఎట్లా మంచిగా కూర్చుంటే చిన్న పిల్లగాడు పోయి ఎట్లా కూర్చుంటే అట్లా మంచిగా కూర్చుండి పోయి ఆయనకి చూసి అందరు ఆశ్చర్యపోయి ఉండ బయట చాలా మంది. చిన్న పిల్లగాడు పోయి ఒళ్ళ పోయి కూర్చున్నాం మేము. అప్పటిదాకా తల్లికి తిట్టినైనా పోయి ఒళ్ళ మంచిగా కూర్చుండు. అలా జరుగుతూ ఉంటాయి. ఒక ఆమె వచ్చింది, వాళ్ళ నాయననే పే మీద వచ్చిండు, గాజు మొత్తం పొలగొట్టింది. నేను జరగని మీ దగ్గర చెయ్యనని జరిగింది. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎందుకు వస్తారమ్మా అలాగా? వాళ్ళ కోరిక తీరకనే వచ్చి కూర్చుంటారు. మరి మీరు పంపిస్తే మళ్ళా రారండి, స్వామీజీ ఉన్నారు, ఒక్కసారి పంపిస్తే ఇంకా రారు. వేరే కొత్త దయ్యమే రావాలి కానీ పాతది అయితే రావు, 100% రావు. కొత్త రాకుండా ఉండాలంటే మరి వాళ్ళు ఏమన్నా కలగానే ఇస్తారా? మంచి అది చదువుమంటాం. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇస్తాం కానీ తాయితే అయితే ఎక్కువ మందికి అవసరం లేదు కూడా, అవసరం లేదు దానికి కూడా. స్వామి చెప్పమంటే వెళ్ళిపోతుంది, రావు కూడా రావు. ఎక్కువ తక్కువ అంటే ఆవు పంచగతం స్నానం చేసుకోమంటారు, దాంతో ఫ్రీ అయితే.
కొద్ది ధూప ఇవి ఉంటాయి ఇచ్చేస్తాం వాళ్ళకు, ఫ్రీ అయిపోతారు వాళ్ళు. చెప్తారు వేసుకొచ్చింది జర ఫ్రీ ఉంది మాకు అంతే. అంటే వాళ్ళ లోపల దెయ్యం ఉండో ఇంకోటి ఏదో శక్తి ఉందో మాట్లాడిస్తుందని తెలియదు కదా, మామూలుగానే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటారు కదా. అనుకుంటారు. డాక్టర్ దగ్గర సైంటిస్ట్ ఇక్కడ సైక్రాటిస్ట్ తీసుకుపోతారు, అక్కడ కూడా తగ్గకపోతే మళ్ళీ ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చినాక జర గోళీలు మానేస్తారు వాళ్ళు, జర తగ్గిపోతుంది వాళ్ళకి, తగ్గిపోతాయి. హాస్పిటల్ పోయే అవసరం ఉండదు. అట్లా లోపల వెళ్ళిపోయి వాళ్ళ కోరికలు ఏముంది తీర్చుకుంటా ఉంటారు వాళ్ళ దగ్గర పోయి. దాంట్లో మంచి చెడ్డు కూడా ఉంటాయమ్మా. మంచిగా కూడా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి, మంచిగా మాట్లాడతారు. వాళ్ళకు మేము అంటాం ఎక్కడ పోతామని, స్వామి అడుగుతారు ఇక్కడ అంటే పోతారు, అక్కడ పంపించాం. ఒకళ్ళేమో ఏం కోరిక ఉండదు తెలుసా, ప్లేన్లో వెళ్ళిపోతాం మేము, దుబాయ్కి వెళ్ళిపోతాం, అమెరికా వెళ్ళిపోతాం, ప్లేన్ ఎక్కిమంటారు. కొందరేమో మసాన్ గట్టి అంటారు. అక్కడ ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ మంచిగా దొరికితే తినడానికి అంటారు. అక్కడ పోతే ఫ్రూట్స్ మంచిగా తింటాం మేము, హాయిగా ఉంటాం అక్కడ. వేరే దిక్కు పోతే సరిగ్గా దొరికే తిండి, అక్కడైతే వస్తూ ఉంటాం. దినాలకు దానికి 3 వద్దులకు పెడతారు కదా, అవి తినొచ్చు హాయిగా మేము. వాళ్ళ కోరికలు అక్కడ ఇడుస్తాం. కొందరేమో అట్లా కోరిక. వీళ్ళందరూ ఎందుకు ఇక్కడే ఉంటారు మామూలు చనిపోయిన తర్వాత ఆ లోకాలకు వెళ్ళిపోవడం వల్ల ఇంకోటి? ఎందుకంటే వాళ్ళ ఆయు 100 సంవత్సరం ఉంటుంది. 100గా మనకు ఆరోగ్యం బాగా లేక చనిపోతారు కదా. వాళ్ళ ఆయు 70 ఉంది అనుకోండి, 60లో చనిపోయింది అనుకో, ఇక్కడ డోర్ ఓపెన్ కాదు కదా, డోర్ బంద్ ఉంటుంది. స్వర్గం కానీ నరకం కానీ 2 బంద్ ఉంటాయి, మోక్షం కూడా బంద్ ఉంటుంది. టైం కరెక్ట్ కాగానే అది ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా వీళ్ళ కోరికలు ఏమేమి ఉన్నాయో వేరే దిక్కు ఎక్కి చెడు చేస్తూ ఉంటారు. మీరు చూసారమ్మా లోకాలకు వెళ్ళారా? స్వర్గం నరకాలు ఎలా చూసి వచ్చాను. నరకాలు అయితే చాలా భయంకరం ఉంటుంది, స్వర్గం అయితే హాయిగా ఉంటుంది. రాణిస్తారు అలాగా మామూలుగా? స్వామి దొరికిపోతారు, నేనేం వాళ్ళు దొరికిపోతారు. ఈ లోకాలు ఇంద్రలోకం కూడా తీసుకుపోతారు, ఇంద్రులతో మాట్లాడిపిస్తారు. కూర్చొని వస్తా కొద్దిసేపు. అంటే వాళ్ళందరూ మన సినిమాల్లో చూపించినట్టు ఉంటారు, సేమ్ ఉంటారు అలాగే. వీళ్ళు డైరెక్టర్ వాళ్ళు ఎవరికైనా గురువులకు పట్టుకొని ఇవి చేపిస్తారు వాళ్ళు అంతే. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞం జరిగింది చెప్పిన కదా, అలా అన్ని తూడ్చుకొని వచ్చి ఇట్లా మూట కడతారు, మళ్ళీ ఇలా తూడ్చుకొచ్చి ఇలా మూట కడతారు. సినిమాలు కూడా చూపెడతారు, అలాగే ఉంటాయి మాకు కనిపించేది, సేమ్ అలాగే ఉంటాయి. మీదికించి కిరణాలు పడతాయి ఇంకా నుంచి, అవన్నీ జరుగుతూ ఉంటాయి, కనిపిస్తాయి. పాతాలు కూడా పోవచ్చు, పాతాళ మీద 7 లోకాలు, కింద 7 లోకాలు తిరిగి రావచ్చు. ఎప్పుడమ్మా నిద్రపోతున్న టైంలోనే ధ్యానం చేసుకుంటే కూడా పోతాం. స్వామిజీ కూర్చోమంటుంది, వెళ్ళేద్దామంటే గంటలు నాకు తెలియదు. 8:30 పోతే 10:30 కిందకి దిగుతాం. టైం చూస్తే 10:30 అయిందా, స్వామిజీ తొలకపోతారు ఇక అంటే తిరిగి వస్తూ ఉంటాం. అలాంటి స్థితిలో మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళనేమో ఇక్కడే ఉండిపోతారేమో అనిపించదా మీకు? ఇప్పుడు తొలకొస్తారు కదా, దా అని పిలుస్తారు, ఉండాలనిపించలేదు ఎప్పుడు? అటు వెళ్ళిపోయినట్టు అక్కడే బాగుంది అనిపిస్తుంది కానీ స్వామిజీ వద్దంటారు. బాధ్యత ఉంది, దా గుడి కట్టొద్దా, నేను చెప్పింది చెయ్యి అంట. గుడి కట్టాలంట, అందుకే గుడి కట్టాలి ఇప్పుడు. కానీ మిమ్మల్ని పరీక్షించడానికి మీరు ఎలా ఉంటారు ఏంటో అని చాలా మంది వస్తుంటారు కదా, తెలిసిపోతారా అలాంటి వాళ్ళు? వస్తున్నారు అలాగే ఎవరన్నా? వస్తారు, ఏమి ఇస్తున్నారు చూద్దామంటారు, ఏమేమి ఇస్తే ఏమవుతుంది, ఇంతేనా ఇచ్చేది అంటారు. కానీ అందులో ఏముంది రహస్యం తెలియదు. అంటే ఒక శక్తి వచ్చేసేది అందులో. మా దగ్గర ఒక రాయి ఉంది, ఇంత ఆ రాయి పట్టుకుంటే కూడా తిరుగుతుంది. అలా ఒక్కొక్క శక్తి 3 రోజులు మా ఇంట్లో ఉంది అనుకో, ఇదే శక్తి ఉండిపోతుంది. ఒట్టి కూర్చుంటే వాళ్ళ ఇంట్లో అంట గంటలు కూర్చుంటే ఆ స్థితి రాదంట. ఇక్కడ వస్తే 5 నిమిషాలు వచ్చేస్తుంది అంట, వాళ్ళు చెప్తా ఉంటారు. ఆటోమేటిక్గా వచ్చేసింది వాళ్ళకు. ఇక్కడ అంత పవర్ ఉందంట, ఇక్కడ అంటారు, మళ్ళీ అక్కడ వస్తే ఏమంటారు, అక్కడ కూర్చుంటే లేవరు, నేనే కింది పోదాం నడుము అంటారు, కూర్చుంటే లేవరు గంటలు. స్వామివారు మరి ఎక్కడెక్కడికి రమ్మంటున్నారు మమ్మల్ని అందరినీ, ఏమేమి క్షేత్రాలు చూడమంటున్నారు ఏంటి చెప్తే? ఇప్పుడు భద్రాచలం అని ఆర్డర్ ఇచ్చినారు, రాముడే పిలుస్తున్నారు. మొన్ననే వారం అవుతుంది, భద్రాచలం రండి చాలా రోజులు, కానీ కళ్యాణం అయినాక రమ్మన్నారు హనుమాన్ జీ. ఎందుకంటే జనాలు వస్తే జనాలు రావద్దంటారు స్వామిజీ. మనం మాట్లాడలేము కదా, జనాలతో మాట్లాడాలి. నువ్వు వస్తే పక్క కూర్చుంటావు, నేను నీతో మాట్లాడాలి ఫస్ట్ అంటే ఇప్పుడు రావద్దని చెప్పినారు. రామనవమి వెనక హాయిగా పబ్లిక్ రావద్దంటారు. కుంభమేళ కూడా ఎంత పుణ్యమైనాక రమ్మన్నారు, పుణ్యమైనాకనే పోయినాము. పుణ్యంలో చాలా దినం అంటే పోయి మంచిగా దర్శనం చేసుకుని వచ్చారు. అక్కడ కుంభమేళంలో మనం ఏ కుల దేవత మనకు వచ్చి శుద్ధి చేస్తుంది అక్కడ, అది చాలా బాగా నచ్చింది. ఇక మీకు
కులదేవత ఉంది, మీకు వచ్చి శుద్ధి చేసి తీసుకొస్తుంది, ఇంటికి పంపిస్తుంది. చాలా బాగుంది. తర్వాత గురువులు ఆశీర్వాదిస్తున్నారు, అది చాలా మంచిగా అనిపిస్తుంది. కొందరేమో ఇంతేనా స్నానం చేసేది అంటే అసుంట వాళ్ళకి ఇయ్యరు, ప్రేమతో పోయిన వాళ్ళకి కంపల్సరీ కులదేవత ఎంబడి వచ్చి స్నానం చేపించి శుద్ధి చేసి పంపించి, ఎవరో పోయినామా అందరు పోతున్నాం మనం కూడా పోదామంటే ఆ భావన పెడితే అదే భావన అంతరేంబడే అంతే. మనం ఏదైనా కోరి పోవద్దు అంతే, ఇష్టంతో పోవాలంటే. దేవుడు రమ్మన్నా పోయినాం, మునిగినామా వచ్చినామా అంతే. అట్లా కనిపించింది మంచి అమ్మవారు వచ్చి ఇట్లా పంపిస్తుంది. స్వామివారిని అడుగుతున్నారమ్మా, మరి ఏంటి ఇంకా నేను ఏమేం చేయాలి కార్యక్రమాలు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చావు నన్ను, ఏంటి పరిస్థితి అంతా, ఈ మాయ ఏంటి? మాయలనే ఉన్నావు కానీ గుడి కట్టమంటున్నారు, ఫస్ట్ గుడి కట్టమంటున్నారు. నేనన్నా మీరు చెప్పింది చేస్తాం, మాకేం చేశాడు, భక్తులు కూడా మీరే చూపెడతారు, డబ్బులు కూడా మీరే ఇస్తారు, మాకేం వచ్చి నిలబడి చేపిస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారమ్మా మీ దగ్గరికి? బయట దేశం నుంచి కూడా వస్తారు, లండన్, యుఎస్, కెనడా, బొంబాయి, ఢిల్లీ, ఒరిస్సా, హైదరాబాద్, ఆంధ్ర, అన్ని దగ్గర నుంచి వస్తున్నారు. అంటే ఎక్కడ పోతే కూడా మంత్రం తంత్రాలు పటం వేస్తారు, నిమ్మకాయ పెడతారు, కోస్తారు, అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం కాదు, వచ్చి కూర్చుంటే మీరు తీసేస్తున్నారు, మాకు అదే అర్థమవుతుంది. అది చాలా మంచిది. ఇక్కడ పోసే డబ్బులు కూడా అడుగుతూ ఉంటారు, ఇక్కడ ఏం అవసరం లేదు, ఇక్కడ సెకండ్లో తీసేస్తున్నారు మీరు అంతే. ఈ శక్తిపాతం చేస్తున్నారమ్మా మీరు? ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసరికి నేను చేసే అవసరం, చేపెట్టే అవసరం, నేను ముట్ట ఎవరికి అసలు టచింగ్ చేయాలి, కూర్చుంటే చాలు. దారం కడితే కూడా చేయగలుగుకుంటా, అప్పుడే వాటర్ పక్కకు పెట్టుకుంటా, ఆటోమేటిక్ వచ్చేసిందండి ఇక్కడ కూర్చుంటే. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళందరూ ఇక్కడ ఎలాంటి లాభం పొందారు, స్వామివారిని ఎలా దర్శనం చేసుకున్నారనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. చాలా సంతోషం. అమ్మ దగ్గరికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు. వారు రకరకాల సమస్యలు, లేదు మనశ్శాంతి లేదు, ఏదైతే ఆ దత్తప్రసాదం ఉందో, ఏదైతే ముక్తి మోక్షం ఉన్నదో దానికోసం ఇక్కడికి వస్తే దొరుకుతుంది, ఆ మార్గంలోకి దత్తుడు తీసుకెళ్తాడని ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి అలాంటి వారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, మీ పేరండి? నా పేరు శంకర్ ఆసత్ గారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, గురు పౌర్ణమి రోజు ఇక్కడ ప్రసాదం ఉంటుంది, దత్తాత్రేయ దత్తాత్రేయ పూజ బాగా అవుతుంది అని చెప్పడం వల్ల నేను మా ఆవిడతో వచ్చాను. అయితే మాకు అప్పుడు ఇంట్లో కొన్ని సమస్యలు ఉండే, అయితే అంత నెగటివ్ ఎనర్జీ అది ఇది ఉందని తెలిసింది మాకు వచ్చిన తర్వాత. ఇక అమ్మ దత్త ఆశీర్వాదం వల్ల మాకు 2 మార్గాలు చూపించారు. 2 చిన్న చిన్న పూజలు సింపుల్గా ఉంటాయి, అది నవగ్రహ పూజ అని, అష్టలక్ష్మి పూజ అని చూపించారు. ఆ పద్ధతి ప్రకారం చేయాలా చూపించారు, ఇక్కడ మనకు ఉంటుంది బోర్డులో చూసింటే, అది దాని ప్రకారం మేము పద్ధతి ప్రకారం చేసాము. చేసిన తర్వాత మాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మా బాబు కోసం, మా బాబు ఇటలీలో ఉంటాడు, జాబ్ ప్రాబ్లం వస్తుంది కొంచెం, ఎంఎస్ అయిపోయింది. ఇక చూద్దాం అమ్మవారి ఆశీర్వాదం ఎట్టుంటుందని వచ్చాము ఇక్కడ. అమ్మ మీరమ్మా, మీ పేరమ్మా? వందన ఆసత్ గారు. అమ్మా మరి లక్ష్మీ పూజ ఇచ్చినానమ్మా, చేసిన అందరు ముత్తైదులు కూడా పిలిచి భోజనం పెట్టినా. నాకు ఇప్పుడు ఇంట్లో డబ్బులు నిలుస్తున్నాయి మాకు, ముందు అసలు డబ్బులు నిలవకుండా మాకు. ఇప్పుడు బాబు గురించి వచ్చిన జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ నెలలో వచ్చేస్తుంది అని అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్లకుంట తెలంగాణ నుంచి. ఏం పేరు? నా పేరు అంజయ్య. ఇక్కడికి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు మీరు? మా సుధాకర్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, అమ్మవారి శిష్యుడు, ఆయన ద్వారా వచ్చాము. మేము ఎంతకాలం నుంచి వస్తున్నారండి? మేము 2-3 years అవుతుంది, 3-4 ఏళ్ళు అవుతుంది. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అమ్మకి చెప్పినామనుకో, అమ్మ దత్తాత్రేయ స్వామికి చెప్తుంది, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. రీసెంట్గా మా సార్కి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. చాలా టెన్షన్ భయపడి ఏడ్చుకుంటే అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ స్వామికి చెప్పింది, చెప్పినట్టే 3-4 daysలో రికవర్ అవుతారంటే 4-5 daysలో రికవర్ అయ్యి ఇంటికి కూడా వచ్చినాం. చాలా అసలు అమ్మ దగ్గరికి వచ్చినంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మ దగ్గరికి వచ్చినామంటే ఆమెకు చెప్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ రిటైర్డ్ సార్. అమ్మ అంటే బాగా నమ్మకం నాకు. ఆమె దత్తాత్రేయ స్వామి ద్వారా ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ చేసే శక్తి ఉంది ఆమెకు. మళ్ళీ ఆమె కూడా ఎంత మంచి గుణం అంటే
ఇక్కడ దక్షిణ లేదు, మళ్ళీ ఎలాంటి దక్షిణ లేదు. ఒక చిన్న ఉండేలా ఎవరైనా సంతోషం చేస్తేనే అంతే. దత్తాత్రేయ స్వామి పేరు మీద వేస్తేనే అది చేసినట్టు, అంతేగాని అదేం లేదు. మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు మంచిగా, అన్ని విధాలుగా అమ్మ అన్నపూర్ణమ్మ ఇట్లా ఎవరు మంచి ఫీజు లేకుండా చెప్పేవాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే ఇప్పుడు ఎవరు లేరు. అమ్మ మాత్రం ఎలాంటిది ఏం లేదు, మన మనస్ఫూర్తిగా మన సంతోషంతో ఏమన్నా ఉండేలా స్వామి వారికి వేస్తేనే, పళ్ళు తెచ్చి స్వామికి భిక్ష పెడితేనే తప్ప ఇంకేది లేదు అమ్మ. కానీ చాలా సేవ చేస్తారు అమ్మ. వెంకటరామారావు. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మ దగ్గరికి? నేను ఒక 2 months నుంచి వస్తున్నాను, 2-3 months నుంచి. ఎలా తెలిసింది మీకు ఇక్కడ? అంటే మా అన్న ఉంటాడు, అన్న మా విలేజ్ పక్కన ఉంటాడు, అతను మా అన్నతో తెలిసింది నాకు ఇక్కడ. ఏంటి, ఏమైనా సమస్య ఉంటే వచ్చారు ఇక్కడికి? అంటే కొంచెం బిజినెస్ పెట్టాను, బిజినెస్ గురించి అని కొంచెం డౌట్స్ ఉంటే అన్న కోసం అన్న కలిస్తే, అన్న అమ్మ దగ్గరికి వెళ్దాం కదా, నీకు ఏ ప్రాబ్లం ఉందో అమ్మకే చెప్పు, నీ ప్రాబ్లం నీకు సాల్వ్ అయిపోద్దని. అమ్మ దగ్గరికి వచ్చినాక నాకు బిజినెస్లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా. అంటే వచ్చి కూడా నేను రీసెంట్గానే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. ఇంకా ఇంకా మంచిగా అవుతాను. ఏమన్నారు, కంటిన్యూ చేయమన్నారా బిజినెస్? అమ్మ కంటిన్యూ చేయమన్నారు. అంటే నా సలహాలు ఉంటే కూడా అమ్మ చెప్తారు క్లియర్గా. అంటే మనం ఎలా వెళ్తే మనకు ఎలా ఉంటుంది ఇవన్నీ, మనకి ఏ డౌట్స్ ఉన్నా అమ్మని అడిగితే అమ్మ చెప్తారు, అది ఖచ్చితంగా అవుతుంది కూడా. మాది సొంతం గద్వాల్. అయితే ఇక్కడికి వచ్చింది 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి అంటే నాకు ఇంట్లో ఏం పరిస్థితులు ఏం బాగలేదు. ఒకసారి దత్తాత్రేయ స్వామి పూజ చేసుకున్నా, నేను గురుచరిత్ర పారాయణం చేసుకున్న తర్వాత నాకు గురువు కావాలి, ఎవరు వస్తారు గురువు అని అనుకున్న లేక ఫోన్లో చూశాను. ఫోన్లో చూస్తే అమ్మ కనిపించింది నాకు. అమ్మ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. పిల్లలు మంచిగా ఇంప్రూవ్ అయ్యారు, నేను బాగానే ఉన్నా, ఇంట్లో పరిస్థితులు పర్వాలేదు. నాకు ఈమె ఒక వరంలాగా దొరికింది నాకు. మాకు అన్ని తోడు నీడ. ఆమె ఆ స్వామీజీని ఏమడుగుతుంది అనేది మా పరిస్థితులను బట్టి ఆమె మా బాధలన్నీ ఆ స్వామీజీతో మాట్లాడి మావన్నీ తీసేస్తుంది. మాకు ఎన్నో రకాలుగా చెడు కూడా చేశారు. ఇంకా బిజినెస్ పరంగా, ఇంట్లో హెల్త్ పరంగా అన్ని ఏ విషయాలు ఉన్నా కానీ మేము అమ్మకు కుదిరితే వచ్చేవాళ్ళం, లేకపోయినా ఫోన్లో చెప్పినా కానీ సరే టెన్షన్ తీసుకోకండి. ఇంకొకటి ఆమె ధ్యానంలో కూర్చొని ఏం చెప్తే అది, ఇది అవుతుంది అంటే అవుతుంది, వద్దు అంటే వద్దు. అందుకే ఇప్పటి వరకు కూడా ఆమెకు చెప్పండి మేము ఏం పని చెయ్యం. నా పేరు నిరుపమ అండి. మేము ఇక్కడ 3 years నుంచి వస్తున్నాం కంటిన్యూ. ఇక్కడ మేము వచ్చినప్పుడల్లా మాకు పీస్ఫుల్ ఉంటుంది. అమ్మ దగ్గర వచ్చి వెళ్ళినాక ఇంట్లో ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది మాకు. అందుకే మేము 3 years నుంచి రెగ్యులర్గా వీక్లీ వస్తాము. మాకు బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడల్లా. ఇంటి ప్రాబ్లమ్స్కి వస్తున్నాం కదా, దానికి సొల్యూషన్ అనేది మాకు అనిపిస్తుంది కాబట్టి రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నాం ఇక్కడ. సో వచ్చినప్పుడైతే ఉన్న ప్రాబ్లమ్స్కి ఇంటికి వెళ్ళినాక మాకు రిలీఫ్ అనిపిస్తుంది, అందుకే కంటిన్యూ చేస్తున్నాం మేము. ఇంకా అమ్మని మరవద్దన్నట్టు కంటిన్యూ ఇక్కడికి వస్తున్నాం మర్చిపోకుండా. నా పేరు ఫనీ అండి. నేను 1 year నుంచి అమ్మ దగ్గర వస్తున్నాను. మా ఫ్రెండ్కి కొంచెం రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటే తనకి గైడ్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. తనకు అలాగే సొల్యూషన్ దొరికింది. మనసుకి ఇది వరకు అంతా గందరగోళం కింద ఉండేది. స్వామి దగ్గరికి వచ్చాక ఇక్కడ బ్లెస్సింగ్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ అంతా ఎనర్జీ లెవెల్స్ అంతా డిఫరెంట్గా ఉంటాం. ఆ ఎనర్జీ లెవెల్స్ నాలో ప్రవహించి కొంచెం నా మైండ్ అంతా పీస్ ఆఫ్ మైండ్ చాలా దక్కడం జరిగింది. సో 1 year నుంచి ఇక్కడికి నేను రెగ్యులర్గా 1 monthకి ఒకసారి లేకపోతే twice a month అలా వస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ సమస్య తీరింది, అలాగే నాకు కూడా చాలా ప్రశాంతత దొరికింది. ఎన్నో విషయాలు చాలా కష్టంగా వెళ్ళి అన్ని సులువుగా సునాయాసంగా ముందుకు కదులుతున్నాయండి. ఫస్ట్ ఇక్కడ వచ్చిన అందరు దత్త భక్తులకు నా యొక్క ఆత్మ ప్రణామం చెప్తున్నాను. మరి ప్రత్యేకంగా శ్రీ సన్నిధి ఛానల్ వరకు వారి సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ పని అయినా గురువు ఆజ్ఞ వల్ల జరుగుతుంది కాబట్టి మనం కేవలం నామమాత్రంగానే ఉంటాయి, ఈ ప్రపంచంలో నామమాత్రంగానే ఉంటాము. మిగతా విషయాలైనా ఆయనే జరుపుతానే ఉంటాడు అని నా భావన. అంతే. ఇక్కడ పీఠం దగ్గరికి 1 సంవత్సరం నుంచి వస్తున్నాను. గురు కృప వల్ల వస్తున్నా. ఫస్ట్ ధ్యాన మార్గంలో ఉండే, అక్కడి నుంచి భక్తి మార్గం తెలుసుకోవాలని భక్తి మార్గంకు వెళ్తే స్వయంగా గురువులే ఇక్కడికి నన్ను పిలుచుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గురువు అనుగ్రహంతో సాధనలో కానీ
పర్సనల్ విషయాల్లో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే స్వామి అనుగ్రహం తర్వాత అమ్మ ప్రేమ అది వర్ణించలేము. అది ఎన్నో జన్మల ఆత్మబంధం ఉంటే తప్ప మనం అది పొందాలంటే కూడా ఒక శక్తి మనకు ముందుండి ఏదో నడిపిస్తే కానీ ఇక్కడికి రాలేము. ఆ శక్తి అనేది ఆత్మశక్తి, గురు ప్రేమ అని నేను అనుకుంటున్నా. ప్రతి సెకండ్ ఒక అనుభవమే అనుకుంటా నేను. అణువులో ఒక అనుభవమే వస్తుంది. అది ప్రతి క్షణం స్వామి పక్కనే ఉన్నట్టు తెలుస్తుంటుంది. అది పక్కనే ఉండి నడిపిస్తుంటాడు. సంపాదన అనేది స్వామి ఇస్తాడు. ఆయన ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. మనకి ఏం అడగకుండా ఇస్తేనే స్వామి. మనం అడిగితే ఆయన కోరిక అవుతుంది కదా సార్. కోరికలకు దూరం ఉండాలని అనుకుంటున్నాం. జై గురుదత్త. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవం ఐశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మొట్టమొదటి రావడం అంటే మీరు చేసిన అమ్మని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది సత్యం సార్. ఏంటంటే మీరు ఎందరినో గురువులని పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా మీరు చేసిన ఈ ఇంటర్వ్యూలో అంటే నిజమైన భక్తి, నిజమైన గురువు ఎట్లుంటారు ఏందనేది మాకు మీ ఇంటర్వ్యూ ద్వారానే తెలిసింది మాకు. నిజంగా కరెక్ట్ మార్గంలో పోవాలి అని అనుకున్న ప్రతి భక్తులు కూడా ఇక్కడికి రావడం, ఎవరైతే వస్తారో వాళ్ళకి నిజమైన భక్తి కానీ నిజమైన గురువు కానీ కృప ఇక్కడ ఉంటుందండి. ధ్యాన మార్గంలో అయినా ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇక్కడ స్వయంగా స్వామియే ధ్యానం ఎట్లా చేయాలనేది అమ్మ ద్వారా చెప్తారు. ఎందరో గురువులు చెప్తున్నారు అంటే జపమాల చేయడం కానీ ఏదైనా ఎట్లా చేయాలి అనేది. అవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్గా సరైన పద్ధతిలో చెప్పాలి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. జై గురుదత్త. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకున్న సమస్యలకి పరిష్కారం దొరికింది. చాలా ప్రాబ్లమ్స్లలో ఉండే నేను. స్వామి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇంకొకటి నన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చాలా అంటే భక్తి చేయడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే చెడుకు చాలా దూరం ఉంటాం, నిజాయితీగా ఉండగలుగుతాం. ఎవరి మీద ఎలాంటి ఏం అక్కడ ఇక్కడ చెప్పడాలు అట్లాంటి ఏం జరగడం కూడా జరగదు. అంటే సరైన మార్గంలో నడుచుకోవడం జరుగుతుంటుంది. నేను పిఠాపురం వచ్చిన తర్వాత నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కొంచెం మార్పులు జరుగుతున్నాయి. జయ గురుదేవ దత్త. ఈ ప్రోగ్రాం అంటే కార్యక్రమాలు, శ్రీ సన్నిధానంలో వచ్చిన కార్యక్రమాలు చూస్తున్న ప్రజలందరికీ, భక్తులందరికీ నా యొక్క శిరస పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక్కడ ఈ దత్తపీఠం దగ్గర ఎవరన్నా రావచ్చు, వాళ్ళ సమస్యలు అడగచ్చు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి మార్గాలు ఉన్నాయి. స్వామి చెప్పినట్లు చేస్తేనే అవి సమయంగా వచ్చినప్పుడల్లా కొంచెం ఒక పర్సెంటేజ్ వాగే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అందరికీ ఆహ్వానం ఇక్కడ నుంచి పలుకుతాం. శ్రీ సన్నిధి చాలా ప్రేక్షకులందరికీ ఇక్కడ వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని నా ప్రార్థన. జయ గురుదేవ దత్త. ఇంతవరకు దత్త ఉపాసకురాలు సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామి వారి ఇంటిలో ఉంటూ ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ వారి యొక్క శక్తితో ఎలాంటి సమస్యలైనా సరే క్షణకాలంలో తీరుస్తూ అందరికీ ఎంతో అద్భుతమైనటువంటి వారి శక్తిని ప్రసరించి వారి లీలల్ని దర్శింపజేస్తున్నారు ఈ దత్తక్షేత్రంలో. ఎవరైనా కూడా ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో, ఏం అడుగుతారో, ఏమి తీసుకుంటారో ఇలాంటివి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఆ దత్తుని యొక్క దర్శనము ప్రత్యక్షంగా మనకి ఇక్కడ జరుగుతుంది అని ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు, వచ్చి అమ్మ దర్శనం పొందండి. అలాగే మీకున్నటువంటి ఏదైనా కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా వారే చెప్తారు. లేదు మీరు అడిగింది ఏదైనా కూడా కరెక్ట్గా ధర్మబద్ధంగా ఉంటే కనుక వెంటనే కూడా ఆ కోరికలు నెరవేర్చడానికి స్వామివారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం మీరందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.